హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! అన్నీ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ స్పెషల్స్. ఇదైతే గనక మామిడికాయ పచ్చిమెత్తళ్ళ కర్రీ. ముందుగా ఒక గిన్నెలో అయితే నూనె వేసి చూపించిన వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర పోపు వేసి, ఆ తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని వేపి, ఆ తర్వాత మగ్గిన తర్వాత ఆ పచ్చిమెత్తల్ని వేసి, ఆ తర్వాత అది మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని వేయాలి. ఉప్పు, కారము, పసుపు వేయాలి. ఇవేనండి పచ్చిమెత్తళ్ళు. శుభ్రంగా కడిగి, ఉప్పు వేసి కడిగి నీట్‌గా పెట్టుకున్నాము. వన్ బై వన్ ఒక్కోటి వేసి కర్రీ చేద్దాము. ముందుగా పోపు వేసుకున్నాం కదా ఆయిల్ పెట్టి. ఆ తర్వాత పోపులో ఉల్లిపాయ ముక్కలేసి వేపించాము. అవి బాగా మగ్గాక మెత్తళ్ళు వేసాను. మెత్తళ్ళు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసాను. ఇది పచ్చి మామిడికాయ ముక్కలు. ఏ కాయ అయినా పర్వాలేదు. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే ఇవన్నీ మగ్గుతాయి. అప్పుడు కాస్త పసుపు, కారము వేసి ఒక చిన్న గ్లాసుడు ఎక్కువ వాటర్ పోయకూడదు, చేప విడిపోతుంది. మామిడికాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి ఇలా దగ్గరగా ఉడికించాలి. పుల్ల పుల్లగా చేపల వాసనతో భలే బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చిమెత్తళ్ళ కర్రీ అయితే. ఆ పచ్చిమెత్తళ్ళ ఫ్లేవర్తో ఈ మామిడికాయ ముక్కతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మామిడికాయ పచ్చిమిరపకాయల కర్రీ అయితే అది. ఈ కర్రీ అయితే చందువాయ ఇగురండి ఇది. చందువాయ అంటే తెలిసిందే కదా, చేప ఇలా గుండ్రంగా ఉంటుంది, వెండిలా మెరిసిపోతూ ఉంటుంది. దానికి కొంచెం స్మెల్ ఉంటుంది. ఇలా సముద్రం చేపలు వాటికి ఉంటుంది కదా, అది పోవడానికి ఇలా కొంచెం చిక్కుడుకాయలని ఇలా 2 ముక్కలుగా కోసి అందులో వేసి వండితే వాసన ఉండదు. దీని ప్రిపరేషన్ అయితే చేప ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకుని, ఒక బాండీలో ఇలా ఆయిల్ వేసి, దాన్ని కొంచెం ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, 2 లామొగ్గలు మిక్సీ పెట్టుకుని, దాన్ని ఆయిల్లో వేగాక ఆ చేప ముక్కలు వేసి, పచ్చిమిరపకాయ 4 వేసి, కరివేపాకు వేసి, అన్నీ మగ్గుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేసి, పసుపు, కారం వేసి, తగినంత వాటర్ వేసి ఇలా మూత పెట్టుకోవాలి. కూర అయితే ఉడికిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా దగ్గరికంటే ఎగరబెట్టుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఆ ఫ్లేవర్తో ఉడికి భలే ఉంటాయి తినడానికి. చందువాయ చేప రుచే వేరు కదండి. ఇది ఎక్కువ మేము ఇగురే వండుకుంటాము, పులుసు వండుకోము. ఇగురైతేనే టేస్ట్ నచ్చుతుంది. చూసారా ఎర్రగా ఎంత బాగుందో కూర. ఒక్క ముక్క వేసుకున్నా సరిపోతుంది, అన్నం ఎక్కువే కలుస్తుంది. ముక్క అయితే ఇలా ఉంటుంది. దీనికి ముళ్ళు ఎక్కువ ఉండదు, ఒకటే బోన్ ఉంటుంది. ఉన్న బోన్ కూడా మెత్తగా ఉంటుంది. పిల్లలకి భయపడరు. మనం ఇలా తీసి పెట్టడానికి ముళ్ళులు ఎక్కువ లేకుండా పిల్లలకి తినిపించడానికి ఈజీకరంగా ఉంటుంది. భలే బాగుంటుంది చందువాయ కూర అయితే అది. ఇదైతే ఫిష్, శన ఏదైనా అనొచ్చు. చేప గుడ్డు ఉంటుంది కదండి అది. చేప ముక్కలు మానేసి ఉత్తి శన తీసుకుని ఇగురు వండాము. దాన్ని ఫ్రైగా కానీ వండుకోవచ్చు, ఇగురు వండుకోవచ్చు. ఇలా నిమ్మకాయ పిండుకుని తింటే భలే బాగుంటుంది. చేప శన ఫ్రై చేశాను. ఇంకా ఇదైతే కాస్త పని అమ్మాయికి ఇద్దామని కొంచెం చందువాయ కూర, కొంచెం శనగకూర తీసి పక్కన పెట్టాను. ఏ కూర వండుకున్నా స్పెషల్ వండుకున్నప్పుడు అమ్మాయికి ఇవ్వడం అలవాటు. ఇంకా రైస్లోకి భోంచేద్దామని అయితే పెరుగు మానేసి మజ్జిగ పోసుకోవడం మంచిదని ఇలా కలిపేసుకుంటున్నాము. దాంట్లోకి అరటిపండు తెచ్చుకున్నాను. ఈ నిమ్మకాయ ముక్క మాత్రం ఈ చందువాయ ఇగురులో శనలో భలే టేస్ట్ ఉంటుందండి. ఈ కూరలకు ప్రత్యేకంగా ఉండవలసిందే. ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.